మీ సేవా సెంటర్లకు క్యూ కడుతున్నారు జనం. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక 3 రోజులుగా మీ సేవా సెంటర్లలో రద్దీగా మారాయి. అయితే దరఖాస్తుదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. కొంతమంది మీ సేవా సెంటర్ల నిర్వాహకులు అధిక వసూళ్లకు పాల్పడ్డ మీ సేవా నిర్వాహకులకు షోకాజ్ నోటీసులిచ్చారు అధికారులు. రేషన్ కార్డు దరఖాస్తుల పేరిట గ్రేటర్ సిటీలో మీ సేవా సెంటర్లు జనాలను దోచుకుంటున్నాయి. దరఖాస్తు ఫీజును ప్రభుత్వం 50గా నిర్ణయించగా ఒక్కో సెంటర్లో 100 నుంచి మొదలుకుంటే 800 వరకు తీసుకుంటున్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ రాగానే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. తాజాగా మీ సేవలో అప్లై చేసుకోవాలని చెప్పడంతో 3 రోజులుగా సెంటర్లకు జనాలు క్యూ కడుతున్నారు. అన్ని సెంటర్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ఏ సెంటర్ ముందు చూసినా 200 మందికి పైగా కనిపిస్తున్నారు. ఉదయం 8 గంటలకే వచ్చి లైన్లు కడుతున్నారు. 9 గంటలకు సెంటర్ ఓపెన్ చేస్తుండటంతో ఒక్కొక్కరు మినిమం గంట నుంచి 5 గంటల వరకు వేచి చూడాల్సి వస్తోంది. రాష్ట్రమంతటా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటుండటంతో అక్కడక్కడ సర్వర్లు డౌన్ అవుతున్నాయి. దీంతో ప్రాసెస్ నెమ్మదిగా కొనసాగుతోంది. జనం తాకిడికి కొందరు మీ సేవా సెంటర్ల నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని మీ సేవా సెంటర్లలో రేషన్ కార్డు దరఖాస్తుకు 50 తీసుకుంటుండగా ప్రైవేట్ సెంటర్లలో ఇష్టారీతిన వసూలు చేస్తున్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో 50 నుంచి 60% మంది ఇది వరకు అప్లై చేసుకున్న వారే ఉంటున్నారని, మిగతా 40% మందిలో పేర్లు డిలీట్ చేసుకునేవారు, యాడ్ చేసుకునేవారు ఉంటున్నారని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారు కూడా ఎందుకైనా మంచిదని మళ్లీ దరఖాస్తు పెట్టుకుంటున్నారని చెప్పారు. మీ సేవా కేంద్రాలకు 100ల సంఖ్యలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారు వస్తుండటంతో బర్త్, క్యాస్ట్, ఇన్కమ్ వంటి పలు సర్టిఫికేట్ల కోసం వచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని చోట్ల 300కు మించి వస్తుండటంతో కంట్రోల్ చేయడం తమ వల్ల కావడం లేదని కొందరు నిర్వాహకులు అంటున్నారు. టెంపరరీగా సెక్యూరిటీ గార్డులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దీనికి చివరి తేదీ అంటూ ఏదీ లేదని ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రకటించింది. ఈ విషయం తెలియని జనాలు మీ సేవా సెంటర్లకు క్యూ కడుతూ ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు మాత్రమే అప్లై చేసుకోవాలని సివిల్ సప్లైస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రేషన్ కార్డు అప్లికేషన్ కోసం మీ సేవా నిర్వాహకులు 50 రూపాయలు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జనం అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది నిర్వాహకులు అంతకుమించి తీసుకుంటున్నారని అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారిపై 1100 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు 3 రోజుల్లో 10 వరకు ఫిర్యాదులు వచ్చాయని, వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని అంటున్నారు అధికారులు. విచారణ జరిపి లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. అలాగే టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఆఫీసర్స్.